సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండే సమస్య, ఈ ప్రాంతానికి ఈ భూముల సమస్య కోసం ఆ రోజు వైఎస్ఆర్ గారు, బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి భూములు పట్టాలు ఇవ్వడం కోసం ప్రత్యేక జీవోలు తీస్తే కొంతమందికి లాభం అయింది. ఇంకా 10,600 ఎకరాల భూమి పెండింగ్ లోనే సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి ఎప్పటి నుంచో నాకు కూడా రాజకీయాల నుంచే కాకుండా ఉద్యమాల నుంచి కూడా అప్పుడంతా ఇదంతా జంగలే ఉండే. ఆ రోజులలో అంతా మనమే ఇక్కడ ఉన్నప్పుడు జెండాలు పట్టుకొని కూడా మీరు చాలా మంది సరే భూమి ఆక్యుపై చేసి, అంటే ఆక్రమణ అంటే ఒక భూస్వామి మరి ఆయన మొత్తం 16,000 14,000 ఎకరాలు 14,000 acres ల్యాండ్ అండ్ ద నేమ్ ఆఫ్ ఉమర్ ఖాన్. హిస్ ఫాదర్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ నిజాం పీరియడ్ కలెక్టర్, వరంగల్ కలెక్టర్. ఆ టైంలో మొత్తం పట్టాలని ఒక అతని పేరు మీద వచ్చేసింది. సో ఇప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి మనం దున్నుకుంటా ఉన్నాం. మళ్ళీ మధ్యలో ధరణి వచ్చిన తర్వాత ఎవరైతే పాత ఉమర్ ఖాన్ ఉన్నారో మళ్ళీ వాళ్ళ పేరు మీదే పట్టాలు బయటకు వెళ్ళాయి. దాంతో పాపం వీళ్ళందరూ అభద్రతలో గురై తర్వాత ఈ భూములకు విలువ కూడా పెరిగింది. ఒకప్పుడు ఇటు రావాలంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అంతా మట్టి ఉండేది, రోడ్డు ఉండేది కావన్నట్టుగా ఏదో ఒక ఫీలింగ్. తర్వాత సరే రకరకాల పాపులేషన్ ఇక్కడ పెరుగుతా ఉంటే భూములకు కూడా వాల్యూ పెరగడం, ఫామ్ హౌస్లు కట్టుకోవడం, లేకుంటే మామిడి తోటలు పెట్టుకోవడం, లేదా ఊర్లు తండాలు పెరగడం తోటి ఇవాళ భూమి ఎక్కడుంటే అక్కడ పోయి కొంత సాగు చేసుకోవడం మొదలైంది. ఇప్పుడు ధరణి వచ్చింది.